అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 8వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారము. ఈరోజు తిథి బహుళ త్రయోదశి రాత్రి 8:13 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:32 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈ రోజు మహాశివరాత్రి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాన స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనబడదు. తదుపరి వృషభ రాశి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగాన అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవుల్ని పొందుతారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆగమనం మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగాన పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసల్ని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాన సహోద్యోగులతో సహాయ సహకారాలను అందుకుంటారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. తదుపరి సింహరాశి. ఉద్యోగాన అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాల్ని కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాల్ని అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులతో గృహాన ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దైవ సేవా కార్యక్రమాలపైన మీకు ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరిగిపోతుంది. సన్నిహితుల ప్రవర్తన మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మాతృవర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. తదుపరి మకర రాశి. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగిపోతాయి. గృహాన శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాన నూతన ఆలోచనలని అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.